ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. ఏంటంట? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడంట. ఈరోజు నీ జీవితంలో ప్రేమను వృద్ధి చేయాలనుకుంటున్నావా? లేకపోతే మాటి మాటికి జరిగిన సంగతి ఎత్తుతూ మిత్రభేదం చేయాలనుకుంటున్నావా? ఈనాడు చాలామంది వ్యక్తులు ఇలాగే ఉంటున్నారు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తుతూ ఉంటారు. భార్య జీవితంలో భర్త జరిగిన సంగతి, అత్తగారి ఇంటి నుంచి జరిగిన సంగతి, అత్తగారు వారిని అవమానించడమో లేకపోతే ఆ యొక్క చేదు సంగతిని, జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తుతూ భార్య దగ్గర కించపరుస్తూ, అత్తగారి ఇంట్లో వాళ్ళని కించపరుస్తూ బాధపరుస్తూ ఉంటారు. అలాగే భర్తల్ని కూడా భార్యలు అలాగే వేధించే భార్యలు కూడా ఉన్నారు. నీ తల్లి ఇలాగా, నీ తండ్రి ఇలాగా, నీ అన్నలు ఇలాగా, ఏం చూశారు అది ఇది అనుకుంటూ మిత్రభేదం చేసేవారిగా ఉన్నారు. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే కూలగొట్టుకోవాలని ఆశపడుతున్నావా? దేవుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటున్నాడు. జ్ఞానవంతుడు ఇల్లుల్ని కడతాడు. కుటుంబాల్ని కట్టేవారిగా మీరు ఉన్నారా? లేకపోతే వాటిని పడగొట్టాలి, విడగొట్టాలి అని ఉద్దేశిస్తున్నారా? దైవభక్తులమైన మనమైతే ప్రేమను వృద్ధి చేసేవారిగా ఉండాలి కానీ జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తేవారిగా ఉండకూడదండి. మనుషులు అన్నాక తప్పిదాలు చేస్తారు, మనుషులు అన్నాక పొరపాట్లు చేస్తారు. అయితే నేను ఏం చేయాలి అంటే క్షమించాలి, మరువాలి, మరిచిపోవాలి. ఆనాడు యోసేపు జీవితంలో కూడా తన అన్నలు తన జీవితంలో ఎంతో హాని చేశారు, ఎంతో బాధపరిచారు, తనకి చేదైన లోటు కలుగజేశారు, తన తండ్రి నుంచి దూరం చేశారు. అయినప్పటికీ యోసేపు జరిగిన సంగతి మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని అన్నలు తిరిగి వచ్చిన తర్వాత వారి ఎడల ద్వేష భావాలు కలిగి ఉండలేదు. కానీ వారిని ఏం చేశాడండి? దేవుని ప్రేమతో క్షమించాడు, దేవుని ప్రేమతో వారిని హత్తుకున్నాడు. ఈరోజు దేవుడు నా నుంచి కూడా ఆశపడుతుంది అదే, ప్రేమను వృద్ధి చేసేవారిగా మనం ఉండాలి. తప్పిదాల్ని క్షమించేవారిగా, దాచిపెట్టేవారిగా ఉండాలి. ఘోర తప్పిదాలు, చెడ్డ భావం కలిగి ఉన్న వారిని అయితే దాచిపెట్టడం కరెక్ట్ కాదు. కానీ నువ్వు ప్రేమను వృద్ధి చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి క్షమించడంలో తప్పు లేదు. దేవుడే అంటున్నాడు క్షమించమని. ఈరోజు ప్రభు నన్ను క్షమిస్తేనే కదా నా పాపములు క్షమించబడ్డాయి. మరి ఇతరులను కూడా నువ్వు క్షమిస్తేనే కదా దేవుడు నిన్ను కూడా క్షమించగలుగుతాడు అన్న విషయాన్ని గుర్తించి నువ్వు ప్రేమను వృద్ధి చేయడానికి ప్రయత్నించు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తకు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ